రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం జరిగింది. 6గురిని కత్తితో పొడిచి హత్య చేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. గతంలో తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఈ ఉదంతానికి పాల్పడినట్లు తెలుస్తుంది. తన భార్య 2 పిల్లలతో సహా మరో 3గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు. మే 16న బాధితురాలి తల్లి రాజ్ కుమార్ పై పోక్సో కేసు పెట్టినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి కక్ష పెట్టుకున్న నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై తిరిగొచ్చి బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు కూడా తన భార్య 2 పిల్లలను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు నిందితుడు. తల్లిదండ్రుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. 2 వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ షాకు గురి చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్. ఎస్ అనిల్, అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం సంబంధించి షాబాద్ మండల పరిధిలో కూడా ఇంత పెద్ద విషాద ఘటన అయితే చోటు చేసుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా నిందితుడు రాజ్ కుమార్ 6 మందిని ఒకేసారి హత్య చేసి అసలు అత్యంత ఒక సంచలన ఘటనగా అయితే నమోదని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా పెద్ద ఎత్తున బాధితులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో అయితే గతంలో కూడా అతని పైన పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆ పైన కక్ష పెంచుకున్న నేపథ్యంలో రాత్రి 11 గంటలకు ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి చేరుకున్నాడు. ఆ తర్వాత రాత్రి 11 గంటల నుంచి వరుసగా ఎవరైతే మైనర్ బాలికకు సంబంధించి అదేవిధంగా వాళ్ళిద్దరు ఎవరైతే ఆమె తల్లి అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మ ఇద్దరిని కూడా అత్యంత కిరాతకంగా కత్తితో హత్య చేసి ఆ తర్వాత ఆ మైనర్ బాలికను తీసుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి నాగర్కుంటలోని చెరువు దగ్గర కూడా నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత కూడా అదేవిధంగా తనకు సంబంధించినటువంటి తన ఇంట్లోకి వెళ్లి తన భార్య అదేవిధంగా 2 పిల్లలు, చిన్న పిల్లలు, 3 సంవత్సరాల కొడుకు అదేవిధంగా సంవత్సరంన్నర బాలుడు, వాళ్ళ 3గురిని కూడా అత్యంత కిరాతకంగా సేమ్ అదే కత్తితో కూడా హత్య చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత కూడా ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నారో ఆయన వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసి 6 మందిని నేను హత్య చేశాను, నేను కూడా చనిపోతున్నాను అంటూ కూడా చెప్పి రాత్రి 11:50 అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. మొత్తం కూడా 11:10 నుంచి 11:57 ఈ అర్ధగంట ప్రాంతంలోనే ఈ హత్యలన్నింటినీ జరిగింది. మొత్తంగా 6 మందిని హత్య చేయడం అంటే అత్యంత కిరాతకమైన సంఘటన. అయితే గతంలో ఏదైతే బాలికకు సంబంధించి అయితే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలికకు కూడా గత కొన్ని రోజులుగా కూడా ప్రేమ పేరుతో వేధింపులు చేస్తున్నారు. తనను ప్రేమించాలంటూ కూడా ఇబ్బంది పెడుతున్నాడు కూడా బాధితురాలకు సంబంధించినటువంటి తల్లి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ గతంలో ఏదైతే అతనికి సంబంధించి ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో అతని వయసు 28 సంవత్సరాలు. అయితే అతను ఆ బాలికను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి షాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదైనప్పటి నుంచి కూడా అయితే పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకున్నాడు. తర్వాత అతనికి బెయిల్ కూడా మంజూరైంది. ఇట్లా బెయిల్ మంజూరైన తర్వాత మాత్రం ఏదైతే మే 16న అతని పైన కేసు నమోదైంది, మే 20న అతను బెయిల్తో బయటకు వచ్చాడు. బెయిల్తో బయటకు వచ్చిన తర్వాత మాత్రం నాపైనే పోక్సో కేసు పెడతారా, మిమ్మల్ని చంపేశానంటూ కూడా గతంలో కూడా వార్నింగ్ ఇచ్చారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికే బాలికకు సంబంధించి ఎన్నిసార్లు చెప్పినా కూడా అతని పైన అనేక ఇబ్బందులు పెట్టినా కూడా వినకుండా మాత్రం ఖచ్చితంగా హత్య చేయాలనే ఉద్దేశంతో నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లోకి చూపబడి ఆ ఇద్దరి మొదట తల్లిని ఆ తర్వాత బాధితుల నాన్నమ్మని ఇద్దరిని కూడా చంపివేశాడు. కత్తితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మనం అక్కడ విజువల్స్ లో కూడా చూసాం. కాబట్టి అయితే ఆ తర్వాత బాలికను నిర్మానుష్య ప్రాంతానికి అయితే తీసుకెళ్లి అక్కడ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మొత్తం దీనికి సంబంధించి కూడా అయితే గతంలోనే తన పైన పోక్సో కేసు నమోదైందనే కారణంతో ఇదంతా చేసినట్టయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఏదైతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 25వ సంవత్సరంలో కూడా తను ఒకసారి ఆత్మహత్యానికి కూడా పాల్పడ్డట్టు అయితే తెలుస్తుంది. అయితే మొత్తం ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా మాత్రం చేవెళ్ల షాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఘటన అయితే చేసుకుందని చెప్పొచ్చు. మనతో పాటు ఇక్కడ బాధితులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేవెళ్ల పోలీస్ స్టేషన్ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అయితే అతని పైన పోక్సో కేసు నమోదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే దాదాపు 7 సంవత్సరాల వరకు శిక్ష ఖరారయ్యే శిక్షలు విధించినప్పటికీ కూడా ఇంత తొందర అంటే దాదాపు వారం 10 రోజుల్లోనే బెయిల్ పై బయటకు రావడం పట్ల కూడా పోలీసులు ఈ కేసు నుంచి కూడా కాస్త అలసత్వం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అతను బయటకు వచ్చి ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టాడంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్, మాకు తెలిసే లోపల చనిపోయారు. పిఎస్ వాళ్ళు వచ్చారు, గేట్ వాళ్ళు కొడుతుంటే మేము సౌండ్కు లేచినాం. లేచి అప్పటికే చంపేసినాడు. చంపేసి వీళ్ళు బయట పిఎస్ వాళ్ళు వస్తే చున్నీ కోతుడు చున్నీ వెళ్ళారు. వచ్చి సిఐ సాపు వాళ్ళ ఇంకా ఎస్ఐ సాపు ఇద్దరు వచ్చారు. కానిస్టేబుల్ వాళ్ళందరూ మమ్మల్ని పక్కకు దోసేసి తీసుకొని పోయారు. ఇంతకు ముందు ఏమైందంటే కంప్లైంట్ ఇచ్చినాం వాని మీద, వాని వల్ల ప్రాబ్లం ఉంది మాకు,
వాని వల్ల మాకు ఎఫెక్ట్ ఉన్నదంట అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాం. మా బిడ్డకు ఊకే ఆడు ట్రాప్ చేస్తుంటే కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేరు. కంప్లైంట్ చేస్తే పట్టించుకోక ఇంత జరిగింది సార్. ఒకటే పోలీసులు ఏం చెప్తున్నారంటే అతని పైన కేసు నమోదైంది, కేసు బుక్ చేశాము, అయితే అతను యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తున్నాడు కాబట్టి బెయిల్ వచ్చింది అంతే అని చెప్తున్నారు. బెయిల్ ఎప్పుడు వస్తుంది సార్? కంప్లైంట్ ఇవ్వకముందే వస్తుందా? మేము కంప్లైంట్ ఇచ్చే వరకే బెయిల్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళ నిర్లక్ష్యమే సార్. షాబాద్ పిఎస్ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది. మీరు అమ్మాయి వెంట పడుతుందని చెప్తున్నారు కదా, ఆ సమయంలో అతనికి ఏమైనా మందలించారా అమ్మాయిని కానీ అతని మందలించే మా పాపకు చెప్పుకొని వానికి మ్యారేజ్ అయింది, వాడు ట్రాప్ చేయడానికి చూస్తుండు నిన్ను, మన ఇంట్లో నీకు నువ్వు ఒక్కదానవే, ఇల్లు అంత ఆస్తి ఆడు చూసి నేను ట్రాప్ చేస్తున్నాడు అంట అని చెప్పి మందలించుకొని మా పాపకు నచ్చ చెప్పుకొని అక్కడ కాలేజ్కి పోకుండా ఇట ఇంట్లోనే చదివించి ఎగ్జామ్ టైంలో ఓన్లీ ఎగ్జామ్కు తోలి వాళ్ళ అమ్మ ఇంట పోతేనే పంపించినాం. పంపిస్తే వాడు అక్కడ ఇట చేపట్టి కారు తీసుకొని వచ్చి కాలర గుంచుతుంటే మా మరదలు వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఎవడరా నువ్వు మా పాపను గుంచనీకే అంట అని చెప్పి తిట్టి అది చేస్తే నువ్వు ఎవడేం చేయడు, మీ నాయనని చంపినా ఇప్పుడు మీ అమ్మని చంపుతా, మీ నాయనమ్మని చంపుతా, ఎవడేం బీకాడు, ఏ పోలీసోడు ఏం బీకాడు, ఏ ఎమ్మెల్యే ఏం బీకాడు అని వాడు డైరెక్ట్ పేస్ మీనే అంటే అదే తెచ్చి ఈయన షాబాద్ పిఎస్ లా చెప్పినాం ఇట్లా అంటుంది సార్, జర మీరు చూడండి, జర వాడిని పిలిచి కౌన్సిలింగ్ అంటే ఒక్కసారి గిట్ట వాడిని కౌన్సిలింగ్కి పిలవలేరు, వాడిని చెప్పలేరు. వాళ్ళ అమ్మ నాన్న విలువండి సార్ చెప్పి అది చేయండి అంటే వాళ్ళని గిట్ట విలువ ఎవరికి కౌన్సిలింగ్ ఇయ్యనందుకాడు ఇవాళ డేర్గా వచ్చి ఇంట్లోకి వచ్చి నైట్ 11 గంటలకు ఇంట్లోకి వచ్చి చంపేసిండాడు. ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు? ఏమని వాడిని ఇక్కడ చంపేసేయాలి. వాడిని వాళ్ళ అమ్మ నాయన ఉన్నారుగా, వాళ్ళని గిట్ట వాళ్ళకి సహకరించారంట, వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ నాయన వానికి సహకరించారంట, వాళ్ళని గిట్ట ఇక్కడ చంపాలి, మేము చూడాలి, అప్పుడు మేము అదే డిమాండ్ చేస్తున్నాం. సో ఇదే పరిస్థితి చూడొచ్చు మనము, ఇంత పెద్ద సిచ్యువేషన్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం 6గురిని ఒక్కసారిగా హత్య చేయడం అంటే పెద్ద సంఘటన చెప్పుకోవచ్చు. మనతో పాటు మరికొంతమంది బాధితుల కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ విషయం అయితే పోలీసుల నిర్లక్ష్యం వలన జరిగింది సార్. ఆల్రెడీ క్యాండిడేట్ నిందితుడు ఏదైతే రాజకుమార్ ఉన్నాడో ప్రీ ప్లాన్డ్ గా 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం ఇది. బాధితురాలి అమ్మాయి ఏదైతే ఉందో అమ్మాయి వాళ్ళ కుటుంబం మల్లేష్ తండ్రి పేరు. పోయిన సంవత్సరం ఆయనను కూడా మందులో ఏదో కలిపి తాపి ఇంటి దగ్గర పండబెట్టి పోయిండు. ప్రీ ప్లాన్ గా జరుగుతూ ఉంది. ఈ అమ్మాయి ఎగ్జామ్కి ఏదైతే పోతుందో కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి పట్టుకోవడం, ఆ అమ్మాయిని ఏదో బలవంతం టోటల్ గా హరాస్మెంట్ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి ఎంబడబడుతుంది? ఖచ్చితంగా ఇది 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పోయిన సంవత్సరం ఈ టైంలోనే ఆ బాధితురాలి తను కూడా చనిపోయిండు. అంటే 2 సంవత్సరాల నుంచి పోలీసులకు మీరు కంప్లైంట్ ఇయ్యారు. ఈ బాధితురాలు తోటి అన్నాడంట సార్, ఏమన్నానంటే మీ నాన్నను కూడా చంపినా, నిన్ను కూడా చంపుతా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని మొత్తం చంపేస్తా అంటని బెదిరించిండు. బెదిరించినప్పుడు May 16th రోజు ఆల్రెడీ వాళ్ళ బంధువులంతా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోక్సో కేసు పెట్టినారంట. మరి దాని మీద ఆయనను అరెస్ట్ చేయకపోవడం, విడిచిపెట్టడం వలన సమాజంలో ఇటువంటి సైకోలను వదిలిపెడితే ప్రతి ఆడపిల్ల ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా పిల్లలను బయట పంపించి చదివిపియాలన్నా కూడా మనసులో ఏదో ఒక దగ్గర భయం అవుతుంది సార్. వాడిని బహిరంగంగా ఇదే చౌరస్తాలో ఎన్కౌంటర్ చేయాలి. ఒక దిశ హత్య కేసులో 5 మందిని ఎన్కౌంటర్ చేసినాం. వీడు 6 మందిని చంపిండు, కోసిండు, కోళ్ళను కోసినట్లా కోసిపోయిండు అని అంటే వాడిని వీడికి తీసుకురావాలి. వాడిని ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఒక అంతకుని పట్టుకోవడం చాలా ఈజీ. వాడిని తీసుకొచ్చి ఇక్కడ మాకు ఇడిచిపెట్టేస్తే మేమే అన్నాం. అయితే అమ్మాయిని వేధిస్తున్నారని మీరు చెప్తున్నారు కదా, దాదాపు 2 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. మరి అప్పుడు 2 సంవత్సరాల నుంచి పోలీసులు కంప్లైంట్ చేయకుండా మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? May 16th రోజు ఇచ్చిరంటే వాళ్ళ బంధువులు నాకు చెప్పారు సార్. బాధితురాలు వాళ్ళ మామ చెప్పిండు. May 16th కంప్లైంట్ ఇచ్చారు, ఆ తర్వాత 20న బెయిల్ వచ్చింది. ఇదంతా వచ్చిందా రాలేదు తెలియదు. ఇప్పుడు ఆయనను పోక్సో కేసు పెట్టిరు కదా, మరి లోపల వేయాలి కదా. ఆయనను బయటకు వచ్చిండు, బెయిల్ మీద వచ్చిండు, తిరుగుతూనే ఉన్నాడు. అంటే ఈ రోజు ఈ ఇష్యూ జరిగింది సార్. ఇప్పుడు ఇంకో పర్సన్ వస్తాడు, ఇలా ఎక్స్ అనే వ్యక్తితో ఇట్లా జరిగింది, రేపు ఇంకో Y వస్తాడు, Z వస్తాడు. అంటే ఆడపిల్లలను ఏ విధంగానైనా
హరాస్మెంట్ చేయొచ్చు, చేస్తే కేసులు అయితే ఎంబటే బయటికి రావచ్చు, ఏమన్నా చేయొచ్చు అనేటువంటిది విచ్చలవిడితనం అయిపోయింది సమాజంలో. వాడిని బహిరంగంగా వాడిని మొత్తం ఎన్కౌంటర్ చేసేసేయాలి. రైట్, ఇది పరిస్థితి. ఇప్పటికైతే బాధితులకు సంబంధించి కూడా ఇక్కడ ధర్నా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని కోసం కూడా ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా దాదాపు 7 బృందాలుగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మాత్రం ఏదైతే ఇక్కడ నిందితుడు మాకు అప్పగించే వరకు కూడా ఇక్కడ నుంచి లేవమంటూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద ఘటన జరిగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో మాత్రం ఒక హిస్టరీగా మిగిలిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అతను ఏదైతే బాధితురాలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు తన సొంత కుటుంబ సభ్యులను కూడా ఏదైతే తన భార్య 2 పిల్లల్ని కూడా చంపడం అయితే జరిగింది. అలా ఎందుకు చంపాడు అనేది కూడా ఒక మిస్టరీ అయితే మిగిలింది. ప్రస్తుతం అతని కోసం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ సిపి ఆధ్వర్యంలో కూడా మొత్తం 7 బృందాలుగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మాత్రం పూర్తిగా విచారిస్తే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు బయటకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.